ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ 100 రోజుల పరిపాలన పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఫైర్. ఇది మంచి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ఒంటిమిట్ట మండల ప్రభుత్వ అధికారులు రాకపోవడంతో రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం అధిష్టానం మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు రాకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావడంతో చంద్రబాబు చేసిన పథకాల గురించి మరియు పెన్షన్ల పంపిణీల గురించి ఇంకా ఎన్నో అంశాల గురించి నివేదికలో ప్రసంగించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం ప్రతి మాటకి ప్రజలు హర్షధ్వానాలతో చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది జేబులు కొట్టేవాళ్ళు కత్తెరలు ఉపయోగించి జేబులు కత్తరిస్తారు. కత్తెర ఉపయోగించి జేబులు కత్తరిస్తారు. వీళ్ళు కత్తెరలనే కాజేసిన వాళ్ళు వెనకాల నుంచి కత్తెర తీసుకొని వచ్చి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి చూసినారే. తెలుగుదేశం పార్టీ మర్యాద నిలబెట్టేదానికి ఉన్నారా? సంస్కారం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించి మన పార్టీ పరువు తీస్తా ఉంటే వాళ్ళ కాలర్ పట్టుకొని ప్రశ్నించాలా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఆ విధానాన్ని నేను అడ్డుకున్నాను. వెంటనే ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేసినాయి. నువ్వు ఏమైనా సరే దీన్ని అడ్డుకో. ఎవరైతే కలిసి రాజంపేటలో తెలుగుదేశం పార్టీలు ఓడించినారో వాళ్ళంతా మళ్ళీ ఎన్నికల ముందు తెర వెనుక చేసినారు. ఈ రోజు ఎన్నికల ముందు తెర ముందుకు వచ్చినారు. వీళ్ళంతా కలిసిపోయి ఈ రోజు ప్రజలకు అన్యాయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ఆశయాల ప్రకారంగా ఈ ప్రజలందరి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఇక్కడికి అధికారులు రానికుండా చేసినారు. ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని మీరు ఇదంతా చేస్తున్నారు? ఎంతో ఆశతో, కొండంత ఆశతో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలను అధికారులకు తమ గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు మమ్మల్ని ఆదేశించారని జిల్లా అధికారులు చెప్తున్నారే. మా చంద్రబాబు నాయుడు పరువు తీయాలని ఏమన్నా మీరు చేస్తారా అని నేను వాళ్ళని అడుగుతున్నా. మా లోకేష్ గారు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు. ఆయన పుట్టేటప్పటికీ వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి. 25 సంవత్సరాలు లోకేష్ గారి కాంపౌండ్ లో ముఖ్యమంత్రి హోదా ఉండింది. ముఖ్యమంత్రి పదవి ఆయనకు పెద్దదేమి కాదు. ముఖ్యమంత్రి పదవి కోసం చేయలే ఆయన.